బాబు మా సైడ్ సైడ్ నీ సైడ్ గజ్వల్ గారు కొంత పక్కన ఫోటో కవర్ కానండి. మురళీ గారి నేతృత్వంలో ఈనాటి కార్యక్రమం అన్ని అన్ని శాఖల యొక్క పరిసరాల పరిశుభ్రత అక్కడ కలిగేది వెళ్ళని పెట్టారు. వెనక్కి లాగేవాళ్ళు ఉండకూడదు సార్. ఉంటారు సార్ సార్ ఇప్పుడు స్పష్టమైన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర, SASA సాసా అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రతి నెల 3వ శనివారం రోజున మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా పెద్ద ఎత్తున వేల మంది జనాభాతో ఒక పాజిటివ్ అవేర్నెస్ వచ్చే విధంగా జనాలతో అక్రాస్ ద స్టేట్ అన్ని జిల్లాలలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అని అంటే పబ్లిక్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాం.
మరి ఏమి అవేర్నెస్ మనం పబ్లిక్ ఇవ్వాలి అంటే, మన ఇంట్లో మనము వాడుకొని పడేస్తున్నటువంటి చెత్తని 3 విధాలుగా దాన్ని సెగ్రిగేషన్ అంటే విడగొట్టాలి. తడి చెత్త, పొడి చెత్త లేదా ప్రమాదకరమైనటువంటి వస్తువులు ఉన్నటువంటి చెత్త. తడి చెత్త అంటే కుళ్ళిపోయే స్వభావం ఉండి ఎరువుగా మారి మళ్ళీ ప్రకృతికి మొక్కలకి ఉపయోగపడేటువంటి చెత్త. ఉదాహరణకి కూరగాయలు కోస్తే వచ్చేది, పండ్లు వలుసుకుంటే తొక్కలు వచ్చేది, ఇలాంటివన్నీ కూడా ఆహారం మిగిలిపోయేది. మరి పొడి చెత్త అంటే మనం బయట నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు అవ్వచ్చు, మనం ఏదైనా షర్ట్లో ప్యాంట్లో కొంటే దాంట్లో నుంచి వచ్చే కాగితాలు కవర్లు అవ్వచ్చు, మరి ఇతర రకాలుగా వచ్చేటువంటి కుళ్ళే స్వభావం లేనటువంటిది. మరి ప్రమాదకరం ఏంటంటే ఎక్స్పైర్ అయిన మందులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, బ్యాటరీలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, గాజు పెంకులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము 3వ రకం కింద కలెక్ట్ చేస్తాం. దీన్ని గనక మన కుటుంబాలన్నీ కూడా ఫ్యామిలీసు 3 విధాలుగా విడగొట్టి, అదేవిధంగా మన పంచాయతీ రూరల్లో పంచాయతీలు, అర్బన్లో మున్సిపాలిటీలు 3 విధాలుగా విడిగా వాటిని కలెక్ట్ చేసి విడిగా వాటిని డిస్పోజ్ చేయగలిగితే చాలు. ఇంకా మొత్తం దేశం కాదు అన్ని చోట్ల మనము అగ్రరాజ్యాలకి ధీటుగా మన యొక్క సాలిడ్ వేస్ట్ అండ్ గ్రే వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఈ అవేర్నెస్ని ప్రతి ఇంటికి కల్పించడం కోసం వేల మందితో ర్యాలీలు చేసుకుంటూ ఈ రోజున మనకి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి హిమాంశు శుక్లా గారు, కృతికా శుక్లా మ్యామ్, అట్లానే మన ఎమ్మెల్యే గారు మాలకొండయ్య గారు, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ గారు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి జనాలు, ఎస్హెచ్జి నుంచి వందల మంది విమెన్ వచ్చారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి వందల మంది కార్యకర్తలంతా వచ్చారు పనిచేసేవాళ్ళు. అట్లనే రూరల్ నుంచి కూడా వందల మంది పనిచేసేటువంటి వాళ్ళు వచ్చారు. ఫిషర్మ్యాన్ కుటుంబాలు 100 పైగా కుటుంబాలు వచ్చాయి. అదేవిధంగా ఈ రిసార్ట్లలో ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా ప్రతి రిసార్ట్ యాజమాన్యం వందల మంది మనుషుల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఈరోజు మరి వేల మందితో ఈ కార్యక్రమాన్ని ఈ బీచ్లో, ఈ అందంగా ఉన్నటువంటి బీచ్లో ఏర్పాటు చేసి మన అందరం కూడా మరి మన ఆబ్జెక్టివ్ లక్ష్యం ఒకటే, అవేర్నెస్ కల్పించటం. నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అనేటువంటి నినాదంతో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు, అలాగే మార్కాపురం, అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు అటెండ్ అయిన సందర్భం మీ అందరూ తెలిసిందే. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ప్రధానంగా మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, మన కలెక్టర్ గారు మురళీ గారు రావడం, అలాగే స్పెషల్ ఇన్వైటీగా శుక్లా మేడం గారు, అలాగే మా జేసీ జైన్ గారు, ఆర్డీఓ చంద్రశేఖర్ గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థులకు మాత్రం నా అభినందనలు, అలాగే పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారాలు. ఈ రోజున మీరందరూ గమనించాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కార్యక్రమం మీద ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని శాసనసభ సభ్యులు కానీ, కలెక్టర్స్ కానీ, మొత్తం ఆఫీసర్లు అందరూ కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి, అంటే ప్రతి శనివారం, 3వ శనివారం కంప్లీట్గా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం, దాని మేరకు ఈరోజు మరి వాడరేవులో ఉన్నటువంటి బీచ్లో మనందరం కూడా సమావేశం అవటం, దీనికి ముఖ్యంగా ఆఫీసర్సు రావడం, ఇది చీరాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కలగాలి. ఎందుకు ఈ ఆఫీసర్లందరూ, వీళ్ళందరూ దేనికి వచ్చారు ఈ బీచ్కి, ఏం చేస్తున్నారు ఇక్కడ అనేది తెలియాలి. ఇది తెలిసినట్టుగా కానీ అయితే కనీసం వాళ్ళ ఇళ్లల్లోనూ వాళ్ళ ప్రాంతాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ చెత్త లేకుండా వాళ్ళే క్లీన్ చేసుకుంటారనేది ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం మేరకు శాసనసభ సభ్యులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా ఒక్కొక్క ప్రాంతం మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఈ విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశం. దీని ద్వారా
ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా చెత్త చెదారం కనపడకుండా ఉండాలనేది ఒక లక్ష్యం. అలాగే రేపు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర 3 శనివారం సందర్భంగా రామాపురం బీచ్లో పెద్ద బీచ్ క్లీనింగ్ ఎక్సర్సైజ్ పెట్టడం జరిగింది. దాని భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్హెచ్జి విమెన్, స్టూడెంట్స్ అందరూ పెద్ద యత్నంలో పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన స్టేట్ నుంచి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్, అంటే మన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి, పాతవి, పాడైపోయినవి, ఫ్రిడ్జ్, టీవీ, ల్యాప్టాప్స్, ఫోన్స్, ఇవన్నీ ఏమైనా ఉంటే మున్సిపాలిటీ ద్వారా మన రూరల్ ఏరియాస్ ద్వారా పెద్ద కలెక్షన్ డ్రైవ్ పెట్టుకొని దాన్ని సెపరేట్గా డిస్పోజల్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వేస్ట్ని మామూలు వేస్ట్గా కలుపుకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మామూలుగా డిస్పోజల్ చేయలేము కాబట్టి ఇది సెపరేట్గా రీయూజ్ రీసైకిల్ విధానంలో కలెక్షన్ చేసుకొని దాని నుంచి కూడా మన పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి ఇన్కమ్ రావాలి. దాని నుంచి కూడా ఏమైనా మంచిగా ఉంటే రీయూజ్కి పెట్టాలి. ఆ ఉద్దేశంతో ఆ థీమ్ కూడా పెట్టడం జరిగింది. ఈ బీచ్ అయితే చూస్తే చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చాలా పెద్ద బీచ్, 10 కిలోమీటర్ వైట్ శాండ్ మొత్తం. సో పెద్దగా ఇక్కడ టూరిజం కూడా డెవలప్ చేసుకోవచ్చు. పైన స్టేట్ లెవెల్లో కూడా నేను ఇది రిపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఈ ఏరియాకి లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఈ బీచ్ వల్ల చాలా డెవలప్మెంట్ జరిగింది. టూరిజం యాక్టివిటీస్ పెరిగినాయి. హైదరాబాద్ నుంచి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. అదే రకంగా ఇంకా డెవలప్ చేస్తే ఈ బీచ్ బాగుంటుంది. దాని గురించి కూడా అధ్యయనం చేసుకోవడం జరుగుతుంది. నమస్కారం. ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి నెల 3వ సాటర్డే స్వర్ణ ఆంధ్ర కింద ఒక థీమ్ పెట్టుకొని దాని ప్రకారంగా మనం యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈ నెల మేడం చెప్పిన ప్రకారంగా మనకు ఈ వేస్ట్ గురించి అందరికీ అవగాహన ఇస్తున్నాం. దాని తర్వాత కలెక్షన్ చేసి దానికి రీసైకిల్ పద్ధతి ద్వారా వెళ్తున్నాం. అది కాకుండా ఎప్పుడు కూడా ప్రతి నెల మేము వేరే థీమ్ పెట్టుకొని అందరికీ మన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర గురించి అవగాహన ఇస్తాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మనం అందరం ఈ స్వచ్ఛత గురించి మన దృష్టిలో పెట్టేస్తే మన ప్రాంతం మొత్తం శుభ్రాంతంగా